నమ్మని ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మాలి? ఒక అంటే గొర్రెలక మారిండని నమ్మాలా? 1999లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం, కానీ ఆ రోజు అధికారం ఇయ్యలే. 2004లో అదే ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పినాం. ప్రజలు దాన్ని సంపూర్ణంగా నమ్మిండ్రు, గెలిపించిండ్రు. మొదటి రోజే 1250 కోట్లు అంతకంటే ముందున్న ఈ కరెంటు బిల్లులను రద్దు చేయడమే కాకుండా ఉచిత కరెంట్ ఇచ్చినాం. కాబట్టి నమ్మడం అనేది ప్రజలకు సంబంధించిన విషయం. నాయకుడుగా మా బాధ్యతను మేము నెరవేరుస్తాము. కొన్నిసార్లు ప్రోడక్ట్ మంచిదున్నా సూపర్ బజార్లో ఎదురుగా కనిపించినట్టు పెట్టకుండా వెనకాల ఎక్కడో పెట్టినాం అనుకో, వచ్చి వినియోగదారుడికి కనిపించకపోతే కొనడు. కాబట్టి నీ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీ ఉన్నా దాన్ని డిస్ప్లే చేయడం అనేది కూడా అత్యంత కీలకం. చాలా ప్రోడక్ట్ మంచిది ఉన్నా లోపల దాచిపెట్టినాం అనుకో, వచ్చిన వినియోగదారుడికి నీ దగ్గర ప్రోడక్ట్ ఉందనే తెలియదు. కాబట్టి మీరు ఎప్పుడైనా సూపర్ బజార్లోకి వెళ్ళండి, అక్కడ డిస్ప్లేలో నీట్గా అన్నిటిని పెడతారు. ఇట్లా నడుచుకుంటూ వెళ్తే మీకు అన్ని కనిపించేటట్టు పెడతారు. ఇప్పుడు కూడా పోయినసారి మీరు ఇట్లాంటి అనుమానాలు లేవనెత్తిండ్రు, ఇట్లాంటి అనుమాన చూపులు మా దిక్కు చూసిండ్రు. కాబట్టి ఇప్పుడు ప్రోడక్ట్ని క్లియర్గా డిస్ప్లే పెట్టినాం. మీకు ఇట్లా కళ్ళు మూసుకొని పోతున్నా కూడా మీకు కనిపించేటట్టు పెట్టినాం. ఒకవేళ కళ్ళు మూసుకొని మీరు చూడొద్దు అనుకుని వినిపించేటట్టు అందుకే చెప్తున్నాం. ప్రోడక్ట్ ప్రమోట్ చేయడం అనేది బ్రాండ్ అంబాసిడర్ లక్షణం. మీకు బుల్లెట్ ఉంది, పాతకాలంలో కాలం మారింది, రీడిఫైన్ అయిపోయింది. జావా సైకిల్ మోటార్ ఉంది, ఇప్పుడు బుల్లెట్ 6 నెలలు బ్లాక్ లో ఉంది, తెలుసు కదా. జావా సైకిల్ మోటార్ కూడా ఒకప్పుడు ఉన్నదాన్ని ఇప్పుడు మాడిఫై చేసిండ్రు, మళ్ళీ 6 నెలలు సంవత్సరం పడుతుంది బ్లాక్ లో కొనుక్కోవడానికి. సో మేము ఇప్పుడు మీరు చెప్తున్నది కూడా రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో మేము అప్పుడు డిస్ప్లే చేసిందని మీరు చూడలేదు. కాబట్టి ఇప్పుడు మీకు అందుకే విజిబుల్గా ఉండేటట్టు ప్రణాళిక సిద్ధం చేసినాం. అంటే గతంలో ఉన్న పిసిసి అధ్యక్షులు ఫెయిల్ అయ్యారనే ఒకటి, అంటే వరంగల్ రైతు డిక్లరేషన్కే పరిమితంగా ఉన్నారు కాబట్టి రైతు డిక్లరేషన్కే పరిమితమైన ప్రశ్నలు మీరు అవగాహన చేసుకోవడంలో వైఫల్యం చెందిందని అందుకే ముందు నుంచి చెప్తున్నాం. అంతే. మీరు ఇప్పుడు మీరు చెప్పింది అంటారా? నేను ఒక్క నిమిషం, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పిందే. ఇప్పుడు సూపర్ మార్కెట్ స్టోరీ చెప్పారు, అంటే సూపర్ మార్కెట్ ఓనర్ గతంలో సరిగ్గా డిస్ప్లే చేయడంలో విఫలమైంది. అందుకే ఈసారి చూడడానికి తల కిందికి వేసుకొని పోయింది, ఈసారి మీరు తల కిందికి వేసుకుని చూసి అది మీరు చెప్పిన సూత్రం ప్రకారం అమ్ముకు రేవంత్ రెడ్డి గారు 2 తెలంగాణ ఇచ్చిన పోయింది ఒకటి. రెండవది కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు? మూడవది ఇప్పుడే మీకు నిర్వాహకులు ఒక సూచన చేశారు, మీరు ఆ సూచన వదిలేసి మీకు కావాల్సింది అంతా వెళ్తున్నారు. కాబట్టి ఆ సూచన పరిధిలో ఉండే ప్రశ్నల్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకటి అలా ఏ మీడియా మిత్రులందరికీ మరొకసారి నమస్కారం. నేను ఒకటి ఏం పొలిటికల్ గా మనం అడగొచ్చు, అన్ని చేయొచ్చు. కాకపోతే మన ఉద్దేశం ఏంటంటే కొంత రైతుల గురించి మాత్రమే సరే, వాళ్ళు ఏమన్నా అడిగారు, నేను చెప్పలే. నాకు అడిగే హక్కు వాళ్ళకుంది, చెప్పాలన్నా చెప్పకూడదు హక్కు నాకుంది. వదిలేసి ఇప్పుడు బెటర్ డిస్ప్లే చేయడానికి మోడీకి 10 ఏళ్ళు, కేసీఆర్కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ టర్న్ అయిపోయింది. మీకు ఈ ప్రాంత రాజకీయాల పట్ల నువ్వు యంగ్ జర్నలిస్టు కాబట్టి నీకు పూర్తి స్థాయిలో సమాచారం ఉందో లేదో, 82, 84లో 2 సార్లు ఎన్టీ రామారావు గారు గెలిచిండ్రు. 94, 99 2 సార్లు టీడీపీ గెలిచింది. 2004, 2009 కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019 టీఆర్ఎస్ గెలిచింది. ఇక్కడి ప్రజలు ఎప్పుడు ఇచ్చినా 2 సార్లు అవకాశం ఇస్తారు. ఆ 2 సార్లు అవకాశం అనేది కేసీఆర్కి అయిపోయింది. మోడీ గారికి 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు. వాళ్ళ టర్మ్ అయిపోయింది, టర్న్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటి వాళ్ళు. కాబట్టి రద్దయిపోయిన 1000 రూపాయల నోటును ఒకవేళ మీరు మిత్రులు ఎవరైనా జేబులో పెట్టుకొని తిరుగుతా అంటే మీ ఇష్టం, మీ మీద కేసులు పడతాయి. రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే అది రద్దయిపోయింది. రేవంత్ రెడ్డి గారు నా పేరు యూసుఫ్ బాబు, దినపత్రిక.
నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపూర్ దినపత్రిక. మీరు ఇంతకుముందు అంటే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తా, రిజర్వేషన్కి వస్తా. ఇంతకుముందు ఒక మాట మా మిత్రుడు వారు అడిగారు, రిజర్వేషన్స్ గురించి మీరు ఓవైసీ చెప్పారు. అమిత్ షా వాళ్ళలో కేసీఆర్ కూర్చున్నారు, కేసీఆర్ వాళ్ళలో ఓవైసీ కూర్చున్నారు కాబట్టి దానికి ఎవరు గట్టిగా మాట్లాడేది ఎవరు చెప్పట్లేదు కాబట్టి సమస్య కాదు. ఈ రైతు డిక్లరేషన్కి వచ్చినప్పుడు మీరు వరంగల్లో చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు ఛత్తీస్గఢ్లో సేమ్ మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో మొదటి 2 పాయింట్లు 2 లక్షలు రుణమాఫీ, 2,500 రూపాయలు మద్దతు ధర. అది ఇప్పుడు అక్కడ 4 సంవత్సరాలు అవుతుంది, అక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా? అయితే దాన్ని ప్రచారంలో ఎక్కడ చెప్పట్లేదు. రెండవది, రైతుల్లో కానీ జనాల్లో కానీ ఒక టాపిక్ వచ్చినప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ నమ్ముతారా అంటే రేవంత్ రెడ్డి చెప్తుంది కాబట్టి నమ్ముతాము, కాంగ్రెస్ పార్టీ అంటే నమ్మలేని పరిస్థితి ఒక డిస్కషన్ నడుస్తుంది రైతుల్లో. చివరిగా మూడో సార్, ఆ 2 క్వశ్చన్లు మీరు ఇంతకుముందు చెప్తూ మీ డిస్కషన్లో, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగానే సబ్జెక్ట్ చెప్తున్నా, రైతుకు సంబంధించి చెప్తున్నా. మీరు చెప్పినప్పుడు ఈ మధ్యకాలంలో మొన్న కూడా గాంధీ భవన్లో రజాకారులు, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళ పేర్లలో చెప్తున్నారు. షేక్ బందగేతడు కూడా మొట్టమొదటి రైతు పోరాటం చేసిండు, ప్రాణాలు అర్పించడానికి కోర్టు పోయిండు, కేసులు వేసిండు, తిరిగిండు. నీకు ఎవరు చెప్పట్లేదు. మొగ్దు మొయ్యద్దీన్ శాసనసభ్యుడు కూడా ఆయన కూడా నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిండు, చెప్పట్లేదు ఎవరు. రజాకారులు కూడా హిందువులు ముస్లింలు అందరూ గూండాలలో అందులో. రజాకారులు అంటే ముస్లింస్ కాదు. నిజాం అంటాడు నిరంకుశం రాజు, ప్రజాస్వామ్యంగానే నిరసనగా ఉంటాడు, నిజాం అంటాడు నిరసనగా ఉంటాడు. కాబట్టి ముస్లింలను అవమానించే పరిస్థితి వస్తుంది. ఆ విషయంలో కొంచెం మీరు సెక్యులర్ పార్టీ కాబట్టి, ఇది జాతీయ పార్టీ కాబట్టి అది పరిగణనలో పెట్టుకొని చెప్పండి. ఇదే నిజాంకు ఇదే హైదరాబాద్లో ఇదే జర్నలిస్టు షోయబుల్లా ఖాన్ నరికి కాల్చి చంపారు. అతను ముస్లిమే, అతను నిజాంకే వ్యతిరేకంగా పోరాటం చేసిండు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీరు ఇచ్చిన సమాచారానికి. రేవంత్ రెడ్డి గారు. ఓకే, కిరణ్ అన్న, ఇప్పుడు మీరు కౌలు రైతుల విషయంలో గతంలో కాంగ్రెస్ చట్టం చేసిందని చెప్పినారు. గతంలో కౌలు రైతులకు రుణాలు ఇచ్చే ఆలోచన కూడా చేసినారు. ఇప్పుడు ఆ ఆలోచన ఉందా? రెండోది, రైతు ఇందిరమ్మ భరోసా పథకం కింద 15,000 కౌలు రైతులు కూడా ఇస్తాను. అది గుర్తింపు ఎట్లా అంటే ఇద్దరికి ఇస్తారా, యజమానికి ప్లస్ కౌలు రైతుకా, కౌలు రైతుకేనా? ఇప్పుడు స్పష్టంగా అందులో భూ యజమానికి మీకు అంటే మీరు ఎందుకు ఇంత క్లియర్గా ఉన్నా కూడా మీకు అనుమానం వచ్చిందో స్పష్టంగా మళ్ళొక్కసారి చదివి వినిపిస్తాం మీకు. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15,000, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000. స్పష్టంగా ఏ మాత్రం శశపిశలు లేకుండా, అనుమానం లేకుండా, పదాలు అటు ఇటు కాకుండా పేర్చి కూర్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము. భూ యజమానికి వచ్చే 15,000 భూ యజమానికి వస్తాయి. భూ యజమానులు 58 లక్షల మంది ఉన్నారు, చిన్న సన్నకారు రైతులు కలిసి. కౌలు రైతు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేయించుకునేది 15 లక్షల మంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మళ్ళీ నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది. సో వాళ్ళందరినీ తీసుకొని ఒక 60 లక్షలు రైతులు ఉన్నారు అనుకుంటే, ఒక 15 లక్షల వీళ్ళు ఉన్నారు అనుకుంటే 75 లక్షల మంది అవుతారా, 80 లక్షల మంది అవుతారా, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ పథకాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఎలాంటి అనుమానం లేదు. భూ యజమానికి 15,000 వస్తుంది ఎకరాకు, కౌలు రైతుకు కూడా 15,000 వస్తుంది. కాబట్టి వాళ్లకు వీళ్లకు ఎలాంటి ఏమంటారు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు మైక్ చేతులు. రేవంత్ రెడ్డి గారు, నా పేరు వెంకటరాజన్న క్వశ్చన్ అడగాలి సార్. ఇప్పుడు మీరు కెమెరా వెనకాలన్నా మీరు పోటాపోటీ పడి హామీలు ఇస్తున్నారు. ఒక రొమ్మ ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్తు, ఉచిత బెడ్రూమ్లు. మీరు కూడా ఇస్తున్న హామీలకు నిధుల సమీకరణ ఒక్కొక్కరికి సంవత్సరానికి 15,000 ఇస్తా అంటున్నారు. అదే 2 లక్షల రుణమాఫీ అంటున్నారు. నిధుల సమీకరణ సమస్య ఏంటి? ఒకటి. రెండోది, రైతు బంధు ఎవరు పడితే వాళ్ళు తీసుకుంటున్నారు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్వచ్ఛందంగా మీరు విత్డ్రా చేయండి, లేకపోతే తీసుకోకండి అని ఏమైనా మీరు పిలిపిస్తారా? ఇక నేను అధికారంలోకి వచ్చి అమలు చేస్తాను పార్టీకి అధ్యక్షుడిని. ఇంకా నేను ఆయనకు విజ్ఞప్తులు చేస్తూ ఈయనకు విజ్ఞప్తులు చేస్తాడు, ఆయనను అడుక్కోవడం ఈయనను అడుక్కోవడం ఏంది లేదు. ఇక ఏ పార్టీ లేదు సోదరా, అవన్నీ ఊరికే అక్కర్రాని ముచ్చట ఎందుకు ఊరికే చర్చ. నేను మా పార్టీ అధికారంలోకి వస్తుంది, నేను అమలు చేస్తాను. ఎవరిని అడుక్కునేది లేదు, ఎవరిని అడుక్కోకండి. ఇంటికి పోయి కాలు మీద కాలు వేసుకొని సంతోషంగా వండుకోండి, బూత్కి వచ్చి ఓటేయండి. మీ ఇంటికి తీసుకొచ్చి అన్ని చేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అధ్యక్షుడిగా నాదే బాధ్యత.
సార్ నిధుల సమీకరణ గురించి మీరు చెప్పారు. ఈ రుణమాఫీ విషయంతో పాటు ఎక్కడ వీళ్ళ కౌలు రైతులకు 15,000 ఇస్తున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు నిధులే? ఇప్పటికే 6 లక్షలు 7 లక్షలు అప్పులైన అంటున్నారు. మిత్రమా, మీరు మరి సినిమా ఇంటర్వెల్ నుంచి వచ్చినట్టుండ్రు. మొదట్లోనే చెప్పిన రైతులకు ఉన్న రుణమాఫీకి సంబంధించి ఏం చేస్తాం, బ్యాంకులతో ఏం మాట్లాడతాము, ఎట్లా దుబారా ఖర్చులు, స్నోలకు పౌడర్లకు కేసీఆర్ కమిషన్లకు పెట్టిన ఖర్చులను నియంత్రిస్తాము, తద్వారా వాటినే చేస్తామని అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఒక మధ్యతరగతి ఉద్యోగి, మా మీడియా మిత్రులే జర్నలిస్టులు, నెలకు ఒక 40,000 జీతం వచ్చింది అనుకో, ఒక ప్రణాళిక వేసుకుంటాడు. పాలకెంత, పిల్లల ట్యూషన్ ఫీజులు ఎంత, బడి బిల్లులు ఎంత, కరెంటు బిల్లు ఎంత, పండుగ వస్తాయని మిగిలించుకుంటే బట్టలు ఏం కొనుక్కోవాలి, చిట్టీకి ఏం కట్టుకోవాలి, ఇంటికి రాయి ఏం కట్టుకోవాలని సగటు మధ్యతరగతి జీవి ఎట్లయితే బడ్జెట్ పద్మనాభం లెక్కలేసుకుంటాడో, రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని కూడా దుబారా ఖర్చులు తగ్గించి, దుబారా ఖర్చు అంటున్నారు. ఎంత అవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీ అంచనా ప్రకారం? దుబారా కేసీఆర్ దుబారా కదండి. ప్రతి సంవత్సరం ఇన్ని వేల కోట్లు దుబారా ఒకసారి మొత్తం చెప్తాను. చెప్పండి, మీకు చెప్తా, రాండి ఇంటికి రండి, మొత్తం లెక్కిస్తాం. ఇది పబ్లిక్ అలా డిస్కషన్ ఉండదు, క్వశ్చన్ ఉండాలి ప్లీజ్ దయచేసి. ఇక టీవీ 9 వాళ్ళకి అన్ని అట్లనే కనిపిస్తాయి. ఉత్సాహము అదే కదా. కొంచెం ఇక్కడ మీ యజమాని ఆక్రమించుకున్న భూములు ఉన్నాయి కదా ప్రభుత్వానికి, అవి సేకరించేసి అమ్మినాం అనుకో, అన్ని సమస్యలకు పరిష్కారం వస్తుంది. యోగి గారు క్వశ్చన్ అడగండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.